అందరికీ నమస్కారం. నేను ఏమైనా తప్పులు చెప్పి ఉంటే క్షమించండి. నేను ఇప్పుడు 'బాను మేకల' ఉద్దేశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. 'బాను మేకల అండ్ రాజ్యాంగం'. రాజ్యాంగం వీకా? 'బాను మేకల' వీకా? అనేది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసే ఇది చెప్తాను. అయితే 'బాను మేకల' ఎందుకు వీకా? రాజ్యాంగం ఎందుకు వీకు అనేది నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు లలిత్ కుమార్ గారు ఇలా ఈ సాయిబాబా గురించి చాలా టాక్ వస్తుంది కదా! ఆ టాక్‌లో సాయిబాబాకు వ్యతిరేకించినటువంటి లలిత్ కుమార్ గాని, మాధవీలత వీళ్ళని టార్గెట్ చేసి కేసులైతే పెట్టారు. ఆ కేసులు ఏమైంది మరి? అయితే రాజ్యాంగం వీకుగా ఉందా? లేకపోతే ఏటా అనేది తెలియట్లేదు. బాన్ మేకలు ఏటంటున్నారంటే ఇంకా హిందుత్వాన్ని వాళ్ళకి సాయిబాబా మీద వ్యతిరేకం చేసే వాళ్ళకి కేసులు పెట్టండి, పెట్టండి అంటున్నారు. ఎన్ని కేసులు పెడితే తీసుకుంటది రాజ్యాంగం? అసలు రాజ్యాంగాన్ని ఏం చెయ్యాలి? ఈ రాజ్యాంగం అందుకే అమరప్రసాద్ గారు మార్చాలి, మార్చాలి అంటారు. ఆయన తప్పులుంటే వాళ్ళకి శిక్షించాలి గదా! ఈ బాను మేకల తప్ప, రాజ్యాంగంది తప్ప అనేది నేను కొద్దిగా నాకు డౌట్‌గా ఉంది. మీ ప్రేక్షకులు మీకేమైనా ఉంటే ఆ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లేకపోతే రాజ్యాంగం మార్చాలా? ఈ ఈ బాను మేకల మారాలా అనే విషయాన్ని నేను చెప్తున్నాను. అయితే మీరు మాత్రం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫాలో అప్ చేయండి. నేను నా డౌట్‌లని క్లియర్ చేస్తున్నాను. అదే మత స్వాతంత్రపు హక్కు ద్వారా మాట్లాడే హక్కు ఉంది అంటారు గదా! ఆ దాంతో పాటు నేను కూడా అంటున్నాను. అయితే ఈ రాజ్యాంగాన్ని మార్చాలా? ఈ బాను మేకల మనసు మార్చుకోవాలా? అనే విషయాన్ని నాకు మీరు క్లియారిటీ చేస్తే బాగుంటదని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే కేసులు ఎందుకు పెడుతున్నారు? ఆ రాజ్యాంగం కేసులు ఎందుకు తీసుకోవట్లేదు? రాజ్యాంగం తీసుకోవట్లేదా? బాను మేకలు ఇవ్వట్లేదా? అనే విషయాన్ని మీకు చెప్తున్నాను. ఆ విషయాన్ని మీరు మీరు కూడా ఆలోచించి ఈ కేసులు అవుతుందా? లేదా? ఇలాంటి పనికిమాలిన కేసులు పెడుతున్నారా? లేకపోతే రాజ్యాంగమే పనికిమాలిందా అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. అంటే మరి ఏదైనా తీసుకోవాలి గదా! అన్న విషయాన్ని మేకలనైనా లేకపోతే అది తప్పుగా ఉంటే దానికి సరిదిద్దే విషయాన్నన్నా కోర్టుకి చెప్పాలి గదా! అంటే కోర్టుది తప్ప, మేకలది తప్ప, లేకపోతే వీళ్ళు వివాదం చేస్తున్న లలిత్ కుమారు ఈరు ఉన్నారు గదా! వీళ్ళది తప్ప అనే విషయాన్ని మాత్రం ఈ రాజ్యాంగం జోక్యం చేసుకోవట్లేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫాలో అప్